డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వీబీసీ ఆన్ టీవీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. కొనిదెల పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు యువతలో ఏదో తెలియని ఉత్సాహం. పవర్ స్టార్ అనే పేరుకు తగ్గట్టు ఆయన మాటల్లో ఏదో తెలియని పవర్ ఉంటుంది. ఆయన మాటల్లో నాయకుడు, చేతల్లో శ్రామికుడు కనిపిస్తారు. ఆయన గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంది. కోట్లాది మంది ప్రజలకు ఆదర్శంగా నిలిచిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జీవితం గురించి మరింత క్లుప్తంగా తెలుసుకునేందుకు మా బీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తు పెట్టుకో, అర్థాపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తొలిసారి సినీ రంగంలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని, తనని ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. సూట్ కేసులతో డబ్బు పట్టుకొని ఇంటి ముందు నిలబడే నిర్మాతలు, విలాసవంతమైన జీవితం, ఫారిన్ ట్రిప్పులు. కానీ ఇవేమీ పవన్ కళ్యాణ్కు సంతృప్తినివ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ సినిమా చేస్తున్నా ఒకటే ఆలోచన, తనని ఆరాధించే, అభిమానించే వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదికని భావించారు. రాజకీయాల్లోకి ప్రవేశించడం అంటే పులి మీద స్వారీ, కానీ దాన్ని చాలా దగ్గర నుంచి చూశాడు పవన్ కళ్యాణ్. తనది సుదీర్ఘ రాజకీయ ప్రయాణమని తెలుసు. నేరుగా రాజకీయ రణక్షేత్రంలో దిగితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. అందుకే అప్పుడే ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్కు అనుభవజ్ఞుడైన పాలకుడు కావాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మద్దతు తెలిపారు. కూటమితో దోస్తి చేసి ఎన్నికలలో ప్రభంజనం సృష్టించారు. 2014లో తెలుగుదేశం పార్టీకు మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ 2019కి వచ్చేసరికి చిన్న చిన్న విభేదాలతో తెలుగుదేశం పార్టీకి దూరం జరిగారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోరాటానికి దిగారు. తాను ఢీకొనేది 2 బలమైన పార్టీలని తనకు తెలుసు. కానీ కార్యదీక్షతో ముందుకు కదిలారు. ఫలితం ఒకే ఒక్క స్థానంలో గెలుపు. తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓటమి. మరో రాజకీయ నాయకుడైతే నెమ్మదిగా పార్టీని వదిలించుకునేందుకు చూసేవాడు. కానీ అక్కడున్నది పవన్ కళ్యాణ్. తనతో పాటు పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా చేశారు. గెలిచిన ఆ ఒక్క అభ్యర్థి పార్టీని వీడిన ఒక్క విమర్శ కూడా చేయలేదు. ఓటమిని దిగమింగి ఓర్పుగా ముందుకు కదిలారు. గెలిచిన తరువాత నెమ్మదిగా అధికారం మత్తు తలకెక్కిన వైకాపా వ్యవస్థలను నిర్వీర్యం చేయడం మొదలుపెట్టింది. ప్రశ్నించిన జన సైనికులపై దాడులకు తెగబడింది. దీంతో జనసేనాని స్వయంగా రంగంలోకి దిగి వైకాపా ప్రభుత్వం చేసిన అవినీతి పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం మొదలుపెట్టారు. పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి. అందుకోసం తాను వద్దనుకున్న సినిమాలను మళ్లీ చేశారు. ఆయన సినిమాలకు ఏపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు అన్నీ ఇన్ని కావు. అవన్నీ ఎదుర్కొని నిలబడ్డారు. సామాన్యుల్లో అసామాన్యుడిగా దూసుకెళ్లారు. సీఎం సీఎం అనే అభిమానులంటే ముందు నన్ను గెలిపించండి అంటూ వినమ్రంగా అడగగలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారత జనతా పార్టీ కలవడంలో పవన్ కళ్యాణ్ది కీలక పాత్ర. మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాతో కలిసి ఉంటూనే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే కలిసి పోటీ చేయాలంటూ అనేక వేదికలపై చెబుతూ తన పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో జగన్ దాడిని ఒంటరిగా ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకు స్నేహహస్తం అందించారు. తన పార్టీ వర్గాలతో పాటు తన సామాజిక వర్గానికి చెందిన పెద్ద పెద్ద నాయకులు సైతం తెలుగుదేశం పార్టీతో చేయి కలపడాన్ని ఆక్షేపించారు. సైద్ధాంతిక పరమైన తమ మధ్య కొన్ని వైరుధ్యాలున్నా వైకాపా అరాచక పాలన అంతం చేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదన్న భావనతో పవన్ తానే ఒక అడుగు ముందుకు వేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి సూత్రధారి, పాత్రధారి అయ్యారు. ఆ ప్రయత్నం
నేడు ఏపీలో ఫలించి కూటమి విజయానికి ప్రధాన కారణమైంది. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో గాని రావడం మాత్రం పక్కా. పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగే ఇది. ఆయన రాజకీయాల్లోకి త్వరగానే వచ్చారు, కానీ అధ్యక్ష అని పిలవడానికి 10 ఏళ్ల రాజకీయ క్షేత్రంలో ఓ యుద్ధమే చేశారు. ఆయన శక్తి సామర్థ్యం ఏంటో ప్రత్యర్థులకు బాగా తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టు లాంటి పవన్ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో ఆయన హృదయాన్ని ముక్కలుగా కోయాలనుకున్నారు. దత్తపుత్రుడనే మాటలతో దాడి చేశారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ మేకుల్లాంటి మాటలతో మానసికంగా కుంగదీయాలనుకున్నారు. కానీ పవన్ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలయ్యాయి. జనమే ప్రభంజనమై ఆయన్ను గెలిపించారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. రాజకీయ క్షేత్రంలో ఒక్కడిగా అడుగుపెట్టిన పవన్ ప్రజాభిమానంతో బాధ్యత గల డిప్యూటీ సీఎం హోదాను స్వీకరించి నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై సరికొత్త చరిత్ర లిఖించడానికి ముందడుగు వేస్తున్నారు. అధికారంలోకి రాగానే ప్రజలను మర్చిపోయే ఈ రోజుల్లో ప్రజలకు ఇచ్చిన మాట, చేసిన హామీల కోసం పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్. ఓ పక్క ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేరుస్తూనే మరోవైపు గ్రామాలను అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ రాష్ట్రంలో సంచలన మార్పు సృష్టిస్తున్నారు. ఈ దశాబ్ద కాలం పాటు పవన్ చూపిన ఈ ధోరణిలోనే పోరాట పటిమను కొనసాగిస్తే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త పవనాలు వేయడమే కాదు, ఒక బలమైన శక్తిగాను ఎదుగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.